అందరికీ నమస్తే అండి. సాక్షి పేపర్లో ఒక వార్త రాశారు. వీళ్ళ గురించి చెప్పడం అనవసరం, కానీ ప్రజలకి వాస్తవాలు తెలియపరచాలి కాబట్టి వీళ్ళ గురించి ఖచ్చితంగా ఈ వీడియో చేయాలి. వీళ్ళు రాసినటువంటి రాత చూడండి. నూతన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఒక గిఫ్ట్ ఇచ్చారంట. అదేంటంటే 1,00,00,000 రూపాయల అప్పుల భారం ప్రజలు నెత్తి మీద పెట్టారు. 2025లో బాబు గారు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అని చెప్పి స్టార్ట్ చేసి, కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు 7 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఇప్పటి వరకు సూపర్ 6 పథకాలు ఒక్కటి కూడా అవలంబించట్లా, ఏం చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు కళ్ళు ఏమైనా పోయినాయి కూడా అర్థం కావట్లా. వాళ్ళు నిజంగా వీళ్ళు ఆంధ్ర రాష్ట్రం గురించి రాస్తున్నారు, లేకపోతే వేరే దేశం ఏదైనా రాష్ట్రం గురించి రాసేసి చంద్రబాబు గారి పేరు రాస్తున్నారు అక్కడ. నిజంగా వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారా? సూపర్ 6 పథకాలు ఈ 6 నెలల్లో 2 పథకాలు అవలంబించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 ఉన్నటువంటి పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. అది సూపర్ 6లో ఒక పథకం వేరే నాయన. ఎక్కడ ఉన్నారా బాబు మీరు? ఏ దేశంలో ఉన్నారో అర్థం కావట్లా. దీపం పథకం, ఉచిత గ్యాస్ బండ్లు, ఇది సూపర్ 6లో పథకం కదా. ఈ 2 అవలంబించారా లేదా? మరి ఏం పథకాలు అవలంబించట్లేదన్నారే. మీరు అధికారంలోకి వచ్చినప్పుడు గతంలో 6 నెలల్లో మీరు విద్యార్థులకు ఏదైతే అమ్మ ఒడి ఏర్పాటు చేస్తారని చెప్పారో 6 నెలలు దాటినారు. జనవరి సంక్రాంతి టైంలో చేశారు. గుర్తు చేసుకోండి ఒకసారి. 6 నెలలు కూడా మీరు ఎలా తైతక్కలాడుకుంటూ తిరిగారు. గతంలో ఏమి చేసింది లేదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజల కోసం ఏం చేశారో చెప్తే, ఎందుకంటే మీకు కళ్ళు ఉన్నా కనపడవు, చెవులున్నా మీకు వినపడవు, నోరున్నా సరే ఏం మాట్లాడతారో అర్థం కాదు. సో వాస్తవాలు పిన్ టు పిన్ చెప్తా ఈయనే ఓపుకుంటే కాస్త ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియో కన్ఫామ్గా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఈ రోజు వరకు ఏం జరిగిందో ప్రతి చెప్తేనంటారా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్న మాట ప్రకారం డిఎస్సి మీద తొలి సంతకం పెట్టారు. ఇప్పుడు డిఎస్సి గురించి ఉచితంగా ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత కూటమి ప్రభుత్వం ఉంది. ఉచితంగా ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడే డిఎస్సికి కొన్ని వేల రూపాయలు తగలెట్టేవారు బయట. ఈ రోజున ఉచితంగా నెంబర్ 1 క్వాలిటీగా ఉన్నటువంటి స్టాఫ్ని అక్కడ పెట్టి టీచింగ్ ఇస్తూ డిఎస్సి కోచింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, డిఎస్సి కోసం సంతకం పెట్టారు, డిఎస్సి కోసం ఉచితంగా కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇంకో 2-3 రోజుల్లో దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ అవుద్ది. పని అవలంబించట్లేదా? జరగలేదా? మీ కళ్ళు కనపడలేదా? ఈ వార్తలు రాసేవాడికి చెప్తున్నా, మీ కళ్ళు కాపాడతలేదా? ఇవన్నీ మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే మీకు అర్థం అవుద్ది. బురద జల్లే నేపంలో ఉన్నారుగా, మీకు అర్థం కావట్లా. డిఎస్సి అయిపోయింది తర్వాత అన్న మాట ప్రకారం 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి దశల వారీగా ఏం పెంచాలా? 250 ఏం పెంచాలా? అన్న మాట ప్రకారం డ్యామ్ షూర్గా 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. పాత బకాయి 3,000 ప్లస్ కొత్తగా వేసినటువంటి 4,000 కలిపి అక్షరాలు 7,000 రూపాయలు చంద్రబాబు నాయుడు ప్రజలకు అందించారు. ఏదైతే పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరికీ ఆన్ ద స్పాట్ అందిస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఇది సూపర్ 6లో పథకం కదా, ఇంకే పథకాలు అవలంబించలా? ఏ పథకాలు చేయలే. ఆగిపోయిన అన్నా క్యాంటీన్లు మళ్ళీ పునఃప్రారంభించారు. పడేసిన అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేసి జగన్మోహన్ రెడ్డి చేస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ చేసి ప్రజలందరికీ నోటి దగ్గర కూడి అందించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుంది. చెప్పండి, ఇప్పుడు నోటికాడి నుంచి అన్నం తీసినోడు గొప్పడా, నోటికి మళ్ళీ అన్నం అందించినోడు గొప్పడా? ఎలా రాయితలు రాయాలనిపిస్తున్నారు మీకు ఇలాంటి దరిద్ర కొట్టు రాతలు రాయడానికి? కూటమి ప్రభుత్వాన్ని విమర్శించకుండా మీకు రోజు గడవదా? చంద్రబాబు నాయుడు గారిని జపం చేయకపోతే మీకు రోజులు గడవవా? పోనీ రోజు ఇక తగులుకొని రాయండి. ఇంకేం రాత్రి ఇంకా వీళ్ళు చెప్పినటువంటి చూడండి, ఇంకెన్ని దారుణంగా రాశారంటే, విద్యార్థులకు అమ్మ ఒడులు, ఫీజులు, వసతి దీవెనలు లేయి అని చెప్పి రాశారు. అరే నాయన, నిన్న కాక మొన్న కదా క్యాబినెట్ మీటింగ్ జరిగింది. నువ్వు రాసింది ఈ రోజున పేపర్లో రాసావు. నిన్నే కదా క్యాబినెట్ మీటింగ్లో జరిగింది. అమ్మఒడి గురించి మీకు సంక్రాంతి లోపే మీకు ఒక స్పష్టమైన ఒక విధానం మీకు తీసుకురాబోతా ఉన్నా. దీంట్లో అమ్మఒడికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలు మీతో ప్రస్తావిస్తాం. ఖచ్చితంగా అమ్మఒడి ఏదైతే వీళ్ళు మార్చి పెట్టారు కదా తల్లికి వందనం అని చెప్పి, ఆ తల్లికి వందనం ఖచ్చితంగా మీకు రాబోయే నెలలో మీకు అందించడం కోసం అన్ని ప్రణాళికలు సిద్ధం చేసాం. ఖచ్చితంగా తల్లికి వందనం రిలీజ్ చేస్తాం అని చెప్పి హామీ ఇచ్చారు కదా. అందులో ఇప్పుడు 3వది అవుద్ది కదా, సూపర్ 6లో 3వ పథకం కూడా అయిపోయి అవలంబించినట్టే కదా. మరి మీరు కళ్ళు ఎక్కడ పెట్టుకున్నారమ్మా? ఇక్కడ జరిగే వాస్తవాలు కదా. ఆంధ్ర రాష్ట్రంలో మీరు తప్పుడు రాతలు రాస్తారని చెప్పి ఒక స్పష్టమైన విధానం ఉంది. ఒకానొక టైంలో అసెంబ్లీలోనే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, సాక్షి పేపర్ తప్పుడు రాతలు రాసిందేమో ఎవరికి తెలుసు, సాక్షి నాది కాదు అన్నావు. అంటే ఈ రోజున రాతలన్నీ తప్పే కదా. ఒక రకంగా చెప్పాలి, నువ్వన్న మాటే కదా. సాక్షి తప్పుడు రాతలు రాస్తుందేమో, ఆ సాక్షి నాది కాదు,
రాసింది వాళ్ళని అడగండి అని చెప్పి అప్పుడు అసెంబ్లీలో చెప్పావు కదా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున అదే సాక్షి పేపర్లు ఎంత దారుణంగా రాశారు కదా. మరి ఈ సాక్షి వార్తలను తప్పే కదా ఒక రకంగా నువ్వు చెప్పినట్టయితే. ఇంకా చూద్దాం ఎన్ని ఆనుమత్యాలు బయటపడతాయి రాసిన వాటిలో. రైతులకు రైతు భరోసా లేదు, ఆసుపత్రికి వెళ్తే ఆరోగ్యశ్రీ పనిచేయదు. రైతులకు రైతు భరోసా ఇవ్వలేదా? రైతుల్ని వాళ్ళ గురించి ఆలోచిస్తే నువ్వు ధర్నాలు కూడా చేసావు కదా. నువ్వు రైతుల కోసం ధర్నా చేస్తే కొన్ని వందల మంది ఏమైనా వచ్చారా? తిప్పి కొడితే నీ పార్టీలో నలుగురు కొంతమంది నాయకులు తప్ప మీ వెనక పట్టుమని 10 మంది ఉన్నారా? నష్టపోయిన రైతులకి ఆన్ ద స్పాట్ హెక్టార్కి 25,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. నువ్వు నష్టపోయిన రైతులు కనీసం ఆదుకున్న ఘనత ఏమైనా ఉందా నీకు? ఆదుకునేది ఎప్పుడు? అన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడుకో కుదిరితే వచ్చి చేసినట్టు పనులు చేసేవాడు. చేసిన దాఖలాలు ఉన్నాయా? లేదు. విజయవాడ మునిగిపోయినప్పుడు రైతులు నష్టపోతే వాళ్ళకి 20,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చారు. ఇక్కడ ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళు అందరికీ 25,000 రూపాయలు ప్రకటించారు. పంట వేసుకుంటానంటే 20,000 ఆర్థిక సహాయం చేస్తున్నారు. పంట వేసుకున్న వాళ్ళకి ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తారా? అలాంటిది చంద్రబాబు నాయుడు చేసి చూపించారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతిదీ మెటీరియల్స్, వాళ్ళకి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ ఆన్ ది స్పాట్ అందుబాటులో ఉండే ప్రణాళికలు చేపట్టారు. రైతుల కోసం సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఏ పంట వేస్తున్నారు, ఏ రకంగా ఉంది, రైతుల యొక్క సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చే విధంగా వెరిఫికేషన్ చేసుకుంటూ రైతులకు కావాల్సిన ప్రతిదీ అందజేస్తూ ఉన్నారు. ఇది కదా రైతుల కోసం ఆదుకునే విధానం అంటే. నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి? రైతు భరోసా అని చెప్పి పార్టీ భేదాలు చూపించలేదా నువ్వు ఇక్కడ? వీడు వైసీపీ వాడైతేనే రైతు భరోసా వర్తిస్తుంది, టీడీపీ వాడైతే జనసేన వాడైతే రైతు భరోసా రాదు. గతంలో చేసినటువంటి ఇయే కదా, ఫాల్తూ పనులని ఈ కదా మీరు చేసినవి. ఈరోజు మీరు ప్రజల గురించి చెప్తున్నారంటే మేము వినాల్సి వస్తుంది. ఎన్ని రాతలు, ఎన్ని తప్పుడు రాతలు. అసలు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అన్ని పనులు ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తుంటే బురద జల్లే రాజకీయాలు, శవరాజకీయాలు చేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? అమరావతి కోసం, ఇది అమరావతి గురించి కూడా ఒక పాయింట్ రాశారు చూడండి, అది కూడా చెప్తా మీకు రండి. అమరావతి కోసం ఇప్పటికే 31,000 కోట్లు అప్పు చేశారంట. ఓ నాయనో, ఇల్లు నిజంగా వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో తెలుసుకోకుండా ఎవరో చెప్పింది రాసేస్తున్నారో నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఏమైనా పోనీ చంద్రబాబు గారి దగ్గర వీళ్ళు లెక్కల మాస్టర్ ఎవరైనా ఉన్నారేమో, సాక్షి సంబంధించిన వాళ్ళు లెక్కల మాస్టర్ ఎవరైనా ఉన్నారేమో, లేదా జగన్మోహన్ రెడ్డి సపరేట్గా చంద్రబాబు గారి దగ్గర వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకుని సపరేట్గా వాళ్ళని ఏమన్నా నియమించడం తెలియట్లేదు. కానీ 31,000 కోట్ల రూపాయలు పెట్టారంటే అభివృద్ధి జరగడం కోసమే కదా. అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తే నీకు, నాకు, సాక్షి పేపర్కి, వాళ్ళకి, వీళ్ళకి అందరికీ అభివృద్ధి జరుగుతుంది. అందరికీ ఇక్కడ అభివృద్ధి జరిగితే రాష్ట్రం వైపు అనేక మంది పారిశ్రామికవేత్తలు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రానికి ఒక రాజధాని ఏర్పడితే ఇక్కడ మనం చెప్పుకుంటాకి ఒక రాజధాని అనేది ఉంది. ఆ రాజధాని పట్ల అనేక మంది ఇక్కడ వస్తారు, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు వస్తాయి, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, సంపద ఇక్కడే సృష్టించుకోగలుగుతాం. ఇలాంటివన్నీ పక్కన పడేసి అప్పు తెచ్చాడు, ఇది చేసాడు, ఇదే రారా మీరు ఎప్పుడు ఎంతసేపు ఈ పనికి మళ్ళీ వార్తలు రాయడమేనా? వీటి గురించి మేము చెప్పలే, మేము చచ్చిపోతున్నాం. ప్రజలకి వాస్తవాలు తెలియపరచాలి కదా మేము ప్రజలకి. తప్పుడు రాతలు రాస్తారు, అది కరెక్ట్ కాదు, ఇది అసలైన వార్త అని చెప్పి దాని గురించి మేము డిస్కషన్ చేయకపోతే ఇదే వార్త నిజం నమ్మేస్తారు కదా ప్రజలు. అలా మీరు ఎంత క్రియేట్ చేస్తున్నారంటే లేని వార్తను ఉన్నట్టు సృష్టిస్తున్నారు. ఉన్న వార్తని ప్రజల్లోకి వెళ్ళలేకుండా జాగ్రత్త పడిపోయి ఇదే రైట్ అన్నట్టు కొన్ని తప్పుడు సంకేతాలు ప్రజలు పంపించేస్తున్నారు. అమరావతి కోసం ఎన్ని దుష్ప్రచారాలు మీరు మొదలుపెట్టేశారు. అమరావతి రాజధాని ఏర్పడితే అందరికీ ఉపయోగమే కదా. ఇప్పటికైనా మారని రాబాబు. ఎందుకు వచ్చి పనికిమాల రాతలు రాసుకోవడం వల్ల ఈ ప్రజలకి ఏ సంకేతం? ఇప్పటికే 11 సీట్లు పడిపోయారు. ఇక రాబోయే రోజులు అసలు మీకు అధికారం ఉంటుందో ఓడతో కూడా మీకే డౌట్గా ఉంది. అందుకే విషం కక్కే రాతలు రాస్తున్నారు, విషం కక్కే పనులు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటే ప్రజల కోసం ఉపయోగపడే పనులు చేయండి. ఇంత దరిద్రపు గుట్టు రాతలు మాత్రం రాయి మాకు.